హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా? ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలండి. ఎదుటి వాళ్ళు బాగుంటేనే కదా భగవంతుడు మనల్ని కూడా చాలా హ్యాపీగా ఉంచుతాడు. సో నేను కూడా చాలా హ్యాపీ అనమాట. ఈరోజు శనివారము, తొలి ఏకాదశి కదండి. చాలా మంచి రోజు అనమాట. తొలి పండుగ అనేసరికి ఇక్కడి నుంచి అన్ని పండుగలే వస్తాయి అంటారు. సో నేనైతే మా ఇంటి దగ్గర లేను, చిన్న పని మీద హెచ్వేడి వచ్చాను. అదేనండి, హైదరాబాద్ అనేది వచ్చానమాట. ఎందుకన్నది నేను రేపటి వీడియోలో అయితే మీకు చాలా వరకు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి వీడియో రూపంలో. ఇకైతే కనుక మా పాప పని మీద అనేది మేము పాప ఫ్రెండ్స్ నేను కలిసి హైదరాబాద్ వచ్చామన్నమాట. పాపకి హాస్టల్ పని మీద, అదేనండి హాస్పిటల్ పని మీద పాప అనేది వచ్చిందనమాట. పాప మెడిసిన్ చదువుతుంది కదా, దానికి సంబంధించి హాస్పిటల్లో పని మీద వచ్చారనమాట. వాళ్ళైతే కనుక వాళ్ళ పని మీద తిరుగుతున్నారు. నేనైతే హైదరాబాద్లో మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన గారి ఇంటికి అనేది వచ్చాను. సో వాళ్ళైతే తొలి ఏకాదశి రోజు ఎలా పూజ చేసుకున్నారనేది చూపిస్తున్నాను చూడండి. మనకి శనివారంతో కూడి తొలి ఏకాదశి వచ్చింది కదండి. అంటే ఎంకన్బా వ్రతం అనేది చాలా బాగా చేసుకుంటారు ఈ రోజు అయితే. నేను కూడా ఈరోజు వాళ్ళతో పాటు చాలా హ్యాపీగా వ్రతం అనేది చేసుకుని పూజ అది చక్కగా చాలా బాగా ఫినిష్ చేసాము. ఇక వచ్చేసి ఈ రోజు అయితే కనుక తప్పకుండా గుడికి అనేది వెళ్ళాలి కదా. సో పక్కనే ఐడిపిఎల్ అని పక్కన గుడి ఉంది. అక్కడికైతే మేము మా బావ వాళ్ళ పాప అనేది చక్కగా వెళ్తున్నాం అనమాట. 2 సార్లు అయితే తిరిగాంలేండి బండి మీద కదా, పక్కనే లేండి. ఒక 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుంది. సో నాకు కూడా కొంచెం కొత్తే కదా. మీకైతే కనుక ఈరోజు టెంపుల్కి వెళ్ళి దేవుడిని మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే మనకు చిన్న మినీ వ్లాగ్ని చూపిస్తున్నాను చూడండి. ఈరోజు అయితే ఉపవాసంతో మేము టెంపుల్కి అనేది వచ్చామన్నమాట. మహిళలు చూడండి ఎంత బాగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ అభిషేకం అనేది చేసుకుంటున్నారు. మేము టికెట్స్ తీసుకుని ఇక్కడైతే కనుక వెయిట్ చేస్తున్నాము. ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అనే చెప్పొచ్చు. నిజంగా పంతులు గారు అయితే కనుక చాలా బాగా మనకి అభిషేకం చేశారు. ఇక వచ్చేసి ఈ రోజు అయితే కనుక మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ తోటి వెంకన్న బాబుని అయితే అలంకరించారనమాట. ఇకైతే మేము చూడండి ప్రమిదుల్ని చక్కగా పిండి ప్రమిదులు అవి తెచ్చుకొని ఇక్కడ దీపం అది పెట్టుకుని పూజ అనేది చక్కగా మేము వెంకన్న బాబుకి ఆవు నెయ్యి వేసుకొని చక్కగా 7 ఒత్తులు వేసుకుని పిండి ప్రమిద అనేది చేసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి వెంకన్న చూడండి ఎంత బాగున్నారో. ఇక చుట్టూరు మనకి అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారనమాట. ఇక వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఏంటి, ఆంజనేయ స్వామి ఏంటి, ముఖ్యంగా తొలి దేవుడు వినాయకుడితో స్టార్ట్ చేసి అన్నీ కూడా తిరిగామన్నమాట. ఈరోజు తొలి ఏకాదశి నాడు అయితే చాలామంది ఉపవాసం ఉండొచ్చు, ప్లస్ మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అనేది తింటారు కదా. సో మేమైతే కనుక ఒక 2-3 గంటల వరకు అనేది ఏమీ తినలేదు. మా ఇంట్లో వాళ్ళైతే కనుక పూర్తి ఉపవాసం అనేది ఉండి మరుసటి రోజు ద్వాదశి కదండి, అక్కడితో మనకి ఉపవాసం అనేది ఫినిష్ చేస్తారనమాట. సో ఈ రోజైతే కనుక ఎంత హ్యాపీగా అనిపించిందో. చుట్టాల ఇంటికి వచ్చి చక్కగా ఇలా పూజ చేసుకుని వెంకటబాబు టెంపుల్కి వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. సో మీకు కూడా నచ్చింది అనుకోండి, వీడియో అయితే తప్పకుండా స్కిప్ కాకుండా చూడండి. ఈ రోజైతే రేపటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను, హైదరాబాద్లో నేనేం చూశాను అన్నది మీకు వీడియో రూపంలో పూజ చేస్తాను. సో ప్లీజ్ అండి